Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. Praise the Lord. Praise the Lord. నీవు నా ప్రియమైనటువంటి కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసుక్రీస్తు బాప్తిస్మ మహోత్సవాన్ని మన తలైన శ్రీ సభ కొనియాడుతూ ఉంది. జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనమందరము ఏ ఉద్దేశంతో ఈ జ్ఞానస్నానాన్ని తీసుకున్నాం? జ్ఞానస్నానం అంటే ఏమిటి? జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, ఇతర పాపముల నుండి పోగొట్టు. వెరీ గుడ్. మైక్ ఇవ్వు. ఇట్రా సంతోషిని. హలో మైక్ అది సంతోషిని, నిత్య సంతోషిని. జ్ఞానస్నానం ఏమంటే ఏమిటి? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ కొట్టండి. కూర్చో. ఏమని చెప్పింది మన బిడ్డ? జన్మ పాపము నుండి, కర్మ పాపముల నుండి, ఇతర పాపముల నుండి పోగొట్టేదే దివ్య సంస్కారం, ఈ జ్ఞానస్నానం. అంటే మనము మానవుడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ ఆదిలో ఆది తల్లి చేసినటువంటి పాపము, అది జన్మ పాపముగా ఎప్పుడైతే మనం జ్ఞానస్నానం తీసుకుంటామో, ఈ దివ్య సంస్కారములో పాలు పంచుకుంటామో, ఆ చేసినటువంటి పాపము నుండి మనల్ని, ఆ పాపము నుండి విముక్తి చేసి దేవుని సన్నిధిలో పవిత్రులుగాను, పవిత్రమైనటువంటి బిడ్డలుగాను తయారు చేసేటువంటి దివ్య సంస్కారము ఈ జ్ఞానస్నానం. మరి ఏ పాపము ఎరిగినటువంటి క్రీస్తు ప్రభువు జ్ఞానస్నానాన్ని ఎందుకు కొనియాడాడు? యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకోవటము సమంజసమేనా? యేసు ప్రభు ఈ జ్ఞానస్నానము, ఈ బ్యాప్టిజము ఆయనకు అవసరమా? అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన యొక్క సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మన మధ్య నివసించెనని ఎప్పుడో దేవుని గురించి ప్రవక్తలు ప్రవచించిన విధముగా ఆయన ఈ జ్ఞానస్నానం తీసుకున్న అవసరం లేదు. ఎందుకంటే
మత్తయి సువార్త 1వ అధ్యాయము 19, 21 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు జన్మ పాప రహితోద్భవిగా ఉద్భవించాడు. యేసు ప్రభు ఎటువంటి పాపం లేకుండా ఉద్భవించాడు. జన్మ పాప రహితోద్భవి. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను రహస్యముగా అవమానించక నిందించటానికి ఇష్టము కాక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్న సమయంలో దేవదూత ఆమెతో విన్నవించినటువంటి దేవదూత ఆయనతో చెప్పినటువంటి ఈ శుభ సమాచారం ఏమిటో ఒకసారి వినండి. దావీదు కుమారుడగు యేసేపు నీ భార్య అయినటువంటి మరియమ్మను స్వీకరించడానికి నువ్వు భయపడని అవసరం లేదు. ఎందుకని నువ్వు భయపడని అవసరం లేదంటే ఆమె పవిత్రాత్మ ప్రభావము చేత గర్భము ధరించినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎటువంటి భయాందోళన కానీ ఎటువంటి ఈ యొక్క సామాజికమైనటువంటి సాంస్కృతికపరమైనటువంటి ఈ సమాజం నుండి నువ్వు భయపడని అవసరం లేదు. నీకు పుట్టబోయేటువంటి శిశువు పవిత్రాత్మ శక్తితో మరియ తల్లి గర్భము ధరించింది. ఆమె శిశువు కనును ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టుము, యేసు అని నామకరణ చేయము. ఆయన లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదని ఏ విధంగా అయితే దేవదూత యేసేపుతో ఈ యొక్క శుభ సమాచారం తెలిపిందో, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం చేసుకోవటానికి ఆయనకు తీసుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన పవిత్రాత్మ శక్తి చేత జన్మపాప రహితోద్భవిగా ఆయన జన్మించాడు కాబట్టి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడు, ఎటువంటి పాపము లేనటువంటి వాడు, ఎటువంటి కల్మషము లేనటువంటి వాడు, ఎటువంటి జన్మ పాపము కర్మ పాపము ఎరగనటువంటి వాడు మన యేసయ్య. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 5వ అధ్యాయము 21వ వచనములో చూసినట్లయితే, పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ, కనుక మేము క్రీస్తు రాయబారమై క్రీస్తు కొరకు మాట్లాడుచున్నాము. ఇదిగో దేవుడే మా ద్వారా క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను స్థాపముగా చేసి. చూడండి, ఆయన పాపం ఎరుగనటువంటి వాడు, పాపం అంటే తెలియనటువంటి వాడు, కానీ మన కోసం సర్వమానవాళి రక్షణార్థమై ఆయనను ఈ విధంగా పాపం ఎరుగనటువంటి ప్రభువు మనతో ఒకటిగా ఉండటానికి, మనతో సత్సంబంధాన్ని నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ఇదిగో ఈ పవిత్రమైనటువంటి జ్ఞానస్నానాన్ని పొందారు. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ విధేయత కలిగాడు. తండ్రిని మొదటి నుండి నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నేను నా తండ్రిని ఘనపరచటానికి, ఆయన మహిమపరచటానికి, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయానికి నేను శిరస వహించడానికి నేను వచ్చాను అని ప్రభువు వినయుడై వినయాత్ముడై ఇదిగో పాపం ఎరుగనటువంటి ప్రభు జ్ఞానస్నానాన్ని తీసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8, 9 వచనాలు చూసినట్లయితే, తన దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందినటువంటి బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విధేయుడయ్యాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిరస వహించి మన అందరి కోసం సిలువలో మరణించి
రక్షణను ఇచ్చినటువంటి నిజదేవుడైనటువంటి యేసయ్య ఈరోజు మనందరి కోసం ఇదిగో ఈ జ్ఞానస్నానం తీసుకుంటున్నాడు. ఒకరోజు కొంతమంది మిషనరీలు ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళ యొక్క బోధన ద్వారా అనేక మందిని మార్చి క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకునే విధంగా అనేక మందిని జ్ఞానస్నానం తీసుకుని క్రీస్తు ప్రభు శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ సందర్భంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఒక యజమానుడు, ఒక లీడర్, ప్రెసిడెంట్, ఆయన మాత్రం ఒకడే జ్ఞానస్నానం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, నేను జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా నా తాగుడు, నేను జీవించే జీవన విధానం, నా యొక్క నడవడిక, నా యొక్క ఆలోచనలు అన్నీ మారిపోతాయి, నేను ఆనందంగా ఉండను. క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా నాలో ఇటువంటి మార్పు వస్తుంది, నా యొక్క జీవిత విధానానికి భంగం కలుగుతుంది, అందుచేత నేను జ్ఞానస్నానము తీసుకోనని ఘంటాపదంగా చెప్పి గురువుని నానా మాటలని జీవిస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తరువాత ఆయనకి అనుకోని రీతిలో జబ్బు చేసినప్పుడు ఆయన ఇక 2-3 రోజుల్లో చనిపోతాడు అనేటువంటి సందర్భంలో మంచం మీద ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, గురువు చెప్పినటువంటి మాట, నువ్వు జ్ఞానస్నానం తీసుకుంటే రక్షింపబడతావు, నువ్వు జ్ఞానస్నానం తీసుకుంటే క్రీస్తు ప్రభులో జీవిస్తావు, నువ్వు జ్ఞానస్నానం తీసుకుంటే నిత్య జీవాన్ని పొందుతావు, పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుతావు అనేటువంటి మాటలు చిట్ట చివరిగా ఆయన గుర్తుకొచ్చి ఏదైతే అయ్యిందని గురువుని పిలిపించాడు. గురువుని పిలిపించిన తర్వాత గురువుతో ప్రాధేయపడి, నన్ను క్షమించండి, నాకు ఇప్పుడు జ్ఞానస్నానం కావాలి. ఆ సమయంలో ఆయనకి 60 సంవత్సరాలు. సరే, గురువు ఆయన పాప క్షమాపణ ఇచ్చి జ్ఞానస్నానం ఇచ్చాడు. జ్ఞానస్నానం తీసుకున్న 2 రోజులకి మళ్ళీ మామూలు అయిపోయాడు. ఎక్కడ లేని ఆరోగ్యం వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది. చనిపోయేటువంటి వాడు మళ్ళీ తిరిగి పునర్జన్మ వచ్చినట్లుగా ఆయన శక్తితో నిలవగలిగాడు. ఈ విధంగా బతికినటువంటి ఆయన ఎంత నడవడికలో, ఆయన యొక్క మాటలో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క జీవిత విధానంలో చాలా మార్పు వచ్చింది. చాలామంది గొప్పలు చెప్పుకుంటున్నారు, చాలామంది మంచిగా చెప్పుకుంటున్నారు. చూడండి, మన పెద్ద ఆయన చాలా మార్పు వచ్చింది, చాలా మారిపోయి మంచిగా జీవిస్తున్నాడని చాలామంది పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా ఆయన 20 సంవత్సరాలు బతికాడు. చివరికి 80వ సంవత్సరం వచ్చిన తర్వాత, మళ్ళీ ఈ ముసలి ప్రాయం వచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యమై ఆయన మరణించాడు. మరణించడానికి ముందు చాలామంది వచ్చి ఆయనను పరామర్శిస్తూ ఉన్నారు. అందులో ఒక రిపోర్టర్ వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నాడు, నీ వయసు ఎంత? అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నా వయసు 20 సంవత్సరాలే. ఏంటి, నీవు చూస్తే 80 సంవత్సరాలు ఉంటుంది, నీ వయసు ఎందుకని 20 సంవత్సరాలు? అప్పుడు చెప్తూ ఉన్నాడు, నేను మరణించినటువంటి నన్ను క్రీస్తు ప్రభులో నేను జ్ఞానస్నానం తీసుకుంటం ద్వారా పునర్జన్మ నాకు దేవుడిచ్చాడు. నేను ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకున్నానో అప్పుడే నా యొక్క జన్మదినము, అప్పుడే నేను నూతనంగా జన్మించాను. గడిచిన 60 సంవత్సరాలు దేవునికి విరుద్ధంగా జీవించాను. గడిచిన 60 సంవత్సరాలు దేవుని ఎరగని విధంగా, దేవునికి ప్రియబిడ్డగా నేను జీవించలేదు. ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకున్నానో అప్పటి నుండి దేవుని యొక్క నిజమైనటువంటి బిడ్డగా జీవించాను. అందుచేత నా వయస్సు 20 సంవత్సరాలే అని చెప్పి ఆయన మరణించాడు. చాలామంది ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు తండోపతండోలుగా వచ్చి ఆయన యొక్క
ఈ యొక్క భూస్థాపితన కార్యక్రమంలో పాల్గొని దేవునికి మహిమ కలిగించే విధముగా ఆయన యొక్క భూస్థాపిత కార్యక్రమం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంఘటన నుండి మనం ఏం తెలుసుకోగలుగుతాం? జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము జన్మ పాపము నుండి, ఇతర పాపముల నుండి, ఇతర కల్ముషముల నుండి మనల్ని ప్రభువు రక్షిస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు, తన రక్తములో కడిగి వేస్తూ నూతనీకరిస్తూ ఉన్నాడు. మరి ఆ జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో ఒకరినొకరు పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి నేను, క్రీస్తు ప్రభులో ఈ యొక్క పవిత్రాత్మ శక్తిని కలిగినటువంటి నేను ఏ విధంగా పవిత్రమైనటువంటి మనసులతో, పవిత్రమైనటువంటి జీవితాలతో, పవిత్రమైనటువంటి ఆలోచనతో సత్సంబంధాన్ని, సఖ్యతను నేను ఏ విధంగా ఆస్వాదిస్తూ ఉన్నాను, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను అని ప్రతి ఒక్కరూ మనము ఆలోచించాలి, ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఇద్దరు వ్యక్తులు, మరియమ్మ, ఎలిజబెత్ అమ్మ, ఇద్దరు పవిత్రాత్మ శక్తిని, మరియ తల్లి పవిత్రాత్మ శక్తిని పొంది గర్భము ధరించి ఎప్పుడైతే తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఏం జరిగింది? గర్భంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మలో గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశారు. ఎందుకంటే వారిరువురు ఏ శక్తిని పొంది ఉన్నారు? పవిత్రాత్మ శక్తిని పొంది ఉన్నారు. పవిత్రాత్మ శక్తిని పొంది ఎప్పుడైతే వారిరువురు కలుసుకున్నారో, ముఖాముఖిగా వారు ఎదురుపడ్డారో, చూడండి ఏ విధమైనటువంటి శక్తిని పొందారు, ఆనందాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు, ఆహ్లాదాన్ని పొందారు. గర్భంలో ఉన్నటువంటి శిశువులు గంతులు వేసినటువంటి రీతిలో వారు దేవుని చేత దీవించబడ్డారు. మరి మనము కూడా క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము, ఇద్దరు వ్యక్తులు ఎదురైతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? సంభాషణ జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు ఎదురైతే ఇక యుద్ధమే. మరి మన దేవుని యొక్క శక్తిని పొందినటువంటి మనము, క్రీస్తు ప్రభులు జ్ఞానస్నానం తీసుకునేటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జ్ఞానస్నానంలో కూడా జరిగినటువంటి సంఘటనే ఈరోజు మనం విన్నటువంటి ఈ యొక్క సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు 22వ వచనం చూడండి. పవిత్రాత్మ శరీర రూపము వలె, పావురము వలె ఆయనపై దిగివచ్చి, ఆ సమయమున నీవు నా ప్రియమైనటువంటి కుమారుడు అని తెలియపరిచింది. ఇంకొక సువిశేషంలో ఆకాశము తెరవబడి, మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు కూడా జరిగేటువంటి సంఘటనే. ఆకాశము తెరవబడుతూ ఉంది. తెరవబడి, మీరు నా ప్రియమైనటువంటి బిడ్డలు. ఎవరైతే జ్ఞానస్నానం తీసుకుంటారో వారిని ఉద్దేశించి దేవుని యొక్క స్వరము ఈ విధంగా విన్నవిస్తూ ఉంది. వీరు నా ప్రియమైనటువంటి కుమారులు, నా ప్రియమైనటువంటి బిడ్డ అని తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకుంటామో మనపై దేవుని ఆత్మ మనపై దిగి వస్తుందని మనం గుర్తు చేసుకోవాలి. ఒకరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చెరువులో ఒక చాకలి వాడికి ఒక రాయి ఉండేది, బండరాయి. ఒక చెరువులో చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతారు. మరి అతనికి ఒక రాయి చెరువులో ఉండేది. చెరువులో ఉన్నప్పుడు దాని కింద కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి కప్పలు గూడు కట్టుకుని ఉండేవి. అలా జీవిస్తూ ఉండగా
ఒకరోజు అనుకున్న రీతిలో ఇంకో ప్రదేశం నుండి ఇంకో ప్రాంతం నుండి ఒక చిన్న కప్ప వచ్చింది. వచ్చి వీటితో పాటు ఉండటం ఆశపడి ఈ విధంగా అనుకుంటుంది, ఇక్కడ చాలా బాగుంది, ఇక నా జీవితం ఇక్కడే కొనసాగిస్తే బాగుంటుంది, చక్కగా చల్లగా ఉంది అనుకుని, ఈ రాతి కింద బాగుంది అనుకుని వాళ్ళతో చెప్పి నేను ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు ఇతర కప్పలు కూడా సరే ఉండు అని చెప్తాయి. కొంత సమయం అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ సాకలివాడు బట్టలు తీసుకొచ్చి ఆ రాతి మీద బాదుతూ ఉండేవాడు. అదే సమయంలో బాదుతూ ఉంటుంటే ఈ కొత్త కప్ప ఏంటిది ఇంత భయంకరంగా ఉంది, ఈ రాయి వచ్చి నా మీద పడిపోతుందేనని భయపడిపోతూ ఉండేవాడు. అప్పుడు మిగతా పాత కప్పలు ఉన్నాయి కదా, ఎప్పటి నుండో వాటికి అలవాటు అయిపోయాయి. అవి చెప్తూ ఉన్నాయి కొత్త కప్పతో, నువ్వేం భయపడొద్దు, ఇది డైలీ జరిగేటువంటి రొటీనే, ఇది కేవలం ఏం జరుగుతుందంటే ఇటువంటి బాధుడు 1 గంట మాత్రమే ఆ బాదుకుని వెళ్ళిపోతాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, తర్వాత మన జీవితం మనం సాగించవచ్చు, నువ్వేం భయపడొద్దు, నువ్వేం చింతించొద్దు, ఇది కొద్ది సమయం మాత్రమే ఈ బాధుడు అని చెప్పి ఆ పాత కప్ప చెప్పినప్పుడు ఆ విధంగానే జరిగిన తర్వాత గంట సేపు అయిపోయిన తర్వాత ఆ సాకలివాడు వెళ్ళిపోతాడు. ఇటువంటి సంఘటన నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సాకలివాడు ఎవరు? ప్రతి ఆదివారంలో జరిగేటువంటి సంఘటనే. సాకలివాడు ఎవరు? గురువు. ఈ బండ కింద ఉన్నటువంటి వారు ఎవరు? పాత కప్పలు ఎవరు? ఎప్పటి నుండో జ్ఞానస్నానం తీసుకుని పాత క్రైస్తవులు, మొదటి నుండి ఉన్నటువంటి క్రైస్తవులు. మరి చిన్న కప్ప ఎవరు? కొత్తగా జ్ఞానస్నానం తీసుకుని ఈ యొక్క మన సంఘంలోకి వచ్చేటువంటి వారు. చూడండి, మనం కూడా ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఏమంటాం? ఫాదర్ గారు ఆయన చెప్పే బాధుడు, ఆయన బాధుతూ ఉంటాడు, మనం చేసే పని మనము చేస్తూనే ఉంటాం. కానీ మనలో ఎటువంటి చలనం కానీ ఎటువంటి ఆ మార్పు కానీ మనలో వస్తుందా? చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు పవిత్రులుగా ఉండాలి. ఎందుకంటే ఆ పవిత్రత ఆ ప్రభువు నుండి మనకు సంక్రమించింది కాబట్టి, మనము వారసత్వాన్ని పొందాము కాబట్టి, మనము ఆ వారసత్వాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి, ప్రియమైనటువంటి సహోదరులారా గమనించండి, ఎటువంటి పాపం ఎరుగనటువంటి ప్రభు ఎందుకని ఈ యొక్క జ్ఞానస్నానం తీసుకున్నారంటే, మొట్టమొదటిది మనందరితో ఒకటిగా అవటానికి, మనందరితో ఒకటిగా ఉండటానికి, మనందరితో తన జీవితాన్ని పంచుకోవటానికి, మనందరితో ఒకటిగా ఉండటానికి పాపం ఎరుగనటువంటి యేసయ్య ఇదిగో ఈ జ్ఞానస్నానం తీసుకున్నారు. అది మన ఉదాహరణగా ఏ విధంగా చెప్తామంటే, మనకందరికీ తెలిసిన విధంగా పునీత డామియన్ గురించి తెలుసా? పునీత డామియన్ ఆయన ఒక గురువు కుష్ఠరోగుల మధ్య పనిచేస్తూ ఉండేవాడు. కుష్ఠరోగులు తెలుసు కదా, శరీరం అంతా అంగహీనంగా ఉంటుంది, కుష్ఠరోగంతో పుండ్లు వచ్చి చాలా బాధపడుతూ ఉండేవాడు. అటువంటి వారి మధ్య దేవుని యొక్క సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు. నేను కూడా ఒక సమయంలో కుష్ఠరోగం వచ్చి వాళ్ళతో నేను సమానంగా ఉండటానికి, వాళ్ళతో నేను జీవితాన్ని పంచుకోవటానికి నాకు కుష్ఠరోగం రావాలని ఎప్పుడు ప్రార్థించేవాడు. చివరికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పునీత డామియన్ గారికి కూడా కుష్ఠరోగం వచ్చింది. ఆయన ఏ విధంగా కోరుకున్నాడో, వారితో ఒకటవటానికి, వారి బాధల్లో పాల్చుకొనటానికి, వారి యొక్క అవమానంలో ఒకటిగా ఉండటానికి
వారి జీవితంలో భాగస్థంగా ఉండటానికి దేవుణ్ణి కోరుకున్నాడు. కుష్ఠరోగం వచ్చింది. అదే రీతిలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు కూడా పాపం ఎరుగనటువంటి యేసయ్య ఈ యొక్క జ్ఞానస్నానం తీసుకుని మనలో ఒకటి అవటానికి, మనలో ఒకటిగా ఉండి ఆయన ఈరోజు ఈ జ్ఞానస్నానం తీసుకున్నాడు. రెండో ఉదాహరణ మనకందరికీ తెలిసినటువంటి మన భారతదేశ పితామహుడు ఎవరు? మన భారతదేశ పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీజీ. ఆయన ఆఫ్రికా దేశంలో లా చదివారు. ఆయన చదువుకున్నప్పుడు సూటు బూటు వేసుకున్నాడు. మంచి మేధావి, బాగా చదువుకున్నాడు. ఇతర దేశాల్లో పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఆయన భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చే సమయంలో భారతీయులతో ఒకటిగా ఉండటానికి, భారతీయులతో జీవన విధానంలో ఒకటిగా ఉండిపోవటానికి, కలిసిపోవటానికి ఈ సూటు బోటును పక్కన పడేసి ఆయన ఖద్దరు బట్టలు వేసుకుని ఒకటిగా ఉండి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. ఆయన ఏ విధంగా అయితే ఒకటిగా ఉండి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు, మన యేసయ్య, పాపం ఎరుగనటువంటి యేసయ్య ఇదిగో మనతో ఒకటిగా ఉండి ఈరోజు ఈ జ్ఞానస్నానం తీసుకుని మనందరితో జీవితాన్ని పంచుకోవటానికి, ఇవ్వటానికి వచ్చినటువంటి ప్రభు. దేవుని సంకల్పానికి ఆయన తల వంచాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో ఇది అందుకు యేసు, ఇది ఇట్లే జరగనివ్వండి, ఇది దేవుని యొక్క సంకల్పము. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క సంకల్పం. సాక్షాత్తు తండ్రి యొక్క సంకల్పము క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకోవటం. పాపం ఎరుగనటువంటి యేసయ్య యోహాను చేత యోర్దాను నదిలో జ్ఞానస్నానం తీసుకోవటం, అది దేవుని యొక్క సంకల్పం. రెండవది, బాప్తిస్మ యోహాను సందేశమును, పరిచర్యను యేసు అంగీకరించాడు, ఏకీభవించాడు అని తెలియచేయుటకు జ్ఞానస్నానాన్ని స్వీకరించాడు. యోహాను సందేశం, పరలోక రాజ్యము సమీపించినది, మీరందరూ మారు మనసు పొంది జ్ఞానస్నానం తీసుకుని ప్రభు రాజ్యము కోసం ఎదురు చూడండిని ఆయన యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి. మూడవది, యోహాను పరిచర్య ముగిసినది, యేసు పరిచర్య ఆరంభమైనదని తెలుసుకోవటానికి. చిట్ట చివరిగా యోహాను చేత జ్ఞానస్నానం తీసుకున్నటువంటి చివరి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే క్రీస్తు ప్రభువే. తర్వాత యోహాను బంధించటం, తర్వాత చెరసాలలో ఆయన మరణించడం జరిగింది. అదేవిధంగా జ్ఞానస్నానం అనేది దేవుడు వసిగిన పరమ వరము అని యేసు ఆ వరమును స్వీకరించుటకు జ్ఞానస్నానం స్వీకరించాడు. ఈ జ్ఞానస్నానం అనేది ఒక వరం. దివ్య సంస్కారాలు అనేవి ఒక వరం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వరాలు మనం ఎప్పుడూ పొందాలి. అది మనం తెలుసుకోవాలి. రేపు మన బిడ్డలు దివ్య సంస్కారాన్ని, దివ్య సప్రసాదాన్ని లోకనబోతూ ఉన్నారు. ఈ యొక్క వరాన్ని మనము అందరము స్వీకరించాలి. ఈ వరాన్ని మనము కొనియాడాలి. ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి మనకి పిల్లలు? దివ్య సంస్కారాలు ఎన్ని? ఏమిటవి? జ్ఞానస్నానము, పాప సంగీతనము, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగము, జ్ఞాన వివాహము, గురుపట్టాభిషేకము, అవస్థాభ్యంగము. ఈ 7 అభ్యంగాలు దివ్య సంస్కారాలు. ఈ దివ్య సంస్కారాలని మనము కొనియాడాలి. మనం ఎంత కొనియాడితే దేవుని యొక్క దీవెనలు అంత వస్తాయి. దేవుని యొక్క దీవెనలు అంత పొందుతాం.
మనకి ఇష్టంగా తినేది ఏమిటి భోజనం? ఏం తింటాం మనం? బిర్యానీ. ఎక్కడ చూసినా బిర్యానీ, చికెన్ బిర్యానీ తింటాం. ఎందుకని? మనకి ఆనందం. ఆ బిర్యానీ తిన్న తర్వాత మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, ఆరోగ్యం. అదే రీతిలో ఈ దివ్య సంస్కారాలని మనం కొనియాడాలి. దివ్య బలి పూజలో పాల్గొంటే మనకేమొస్తుంది అని కొంతమంది అంటారు. ఏమమ్మా గుడికి వెళ్తున్నారు, దివ్య బలి పూజ పాల్గొంటే ఏమొస్తుంది మీకు? దివ్య సంస్కారాల్లో పాల్గొంటే ఏమొస్తుంది మీకు అని చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి ఔన్నత్యం, ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి ఔన్నత్యం, ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి ఆ పవిత్రత, ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి ఆ శక్తి మనకి తెలియాలి. మనకు తెలిసినప్పుడు దానిని మనము కొనియాడతాం. దాన్ని తెలిసినప్పుడు దానిపై మనకి మమకారము, ఆప్యాయత, దానిపై మనకి ఆసక్తి, దానిపై మనకి ఆ ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. అందువల్లే ఈ దివ్య సంస్కారాలు మన తిరుసభకు కళ్ళు లాంటివి. ఈ దివ్య సంస్కారాలు మన తిరుసభకి కళ్ళు లాంటివి. కళ్ళు లేకపోతే మనం చూడగలమా? చూడలేం. అదేవిధంగా ఈ దివ్య సంస్కారాలు, నేను చెప్పిన 7 దివ్య సంస్కారాలు చాలా ముఖ్యమైనటువంటి. మరి ఆ దివ్య సంస్కారాల్లో మొట్టమొదటిది జ్ఞానస్నానం. మరి ఇటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకుని క్రీస్తు ప్రభు ఏ విధంగా తండ్రికి శిరసా వహించి పాపం ఎరుగనటువంటి దేవుడు రిక్తుడిగా తనను తాను దేవునికి అర్పించి పవిత్రాత్మను పొంది ఉన్నారు. మనము కూడా ఈ జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా, దివ్య సంస్కారాల్లో పాల్గొనడం ద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క శక్తిని పొందుతాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ బిడ్డలను ప్రోత్సహించండి. ఈ దివ్య సంస్కారాలు పొందటానికి, ఈ దివ్య సంస్కారాలు పొందినటువంటి వారు దానిని కొనసాగించుకోవటానికి, కొనియాడటానికి మీరు ప్రయత్నించండి. మీ బిడ్డలను ప్రోత్సహించండి. అది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి అనుగ్రహాలు మనందరికీ ప్రభు దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయచేసి అందరూ నిలబడి విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నారు. పరలోకమును చేజువారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చెను.